ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారు. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొన్నది. మాజీ మంత్రి కేటీఆర్ ఎందుకు లేపుతా ఉన్నారు ఈ ఉద్యమ మాట అంటే ఇవన్నీ బయటపడుతున్నాయి కాబట్టి ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారట. సిగ్గుందా కేటీ రామారావు నీకు ఈ మాట చెప్తాందుకు? ఇప్పుడు పోలు పెడదామా జరా 9.5 ఏళ్ళు గులికితిరు కదా మంచిగా లంగ కథలను పడుకుంటా 2 నెలలు కాకముందుకు ఓయ్ కథలు అదే అయిపోయింది ఇదే అయిపోయింది అని చెప్పేసి మొత్తం తట్టుకోలేకపోతున్నారు. అన్ని బయట పడుతుంటే చెప్పండి కేటీ రామారావు గారిగా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది అనుకునే వాళ్ళు పెరిగిందని, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గింది అనుకునే వాళ్ళు తగ్గిందని మీ ఓట్లు వేయండి. తట్టుకోలేకపోతారు అసలు. ఇవన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఈ ధరణి లెక్కలు కేసీఆర్ ఉంటే బయటకు వచ్చేదేనా? ఈ భూములు కొల్లగొట్టింది 1,00,000 ఎకరాలు. ఈ సివిల్ సప్లై భాగవతం బయటకు వచ్చేదా? కాళేశ్వరం కథ వెళ్ళేదా? ఆ గొర్రెల కథ స్కీమ్ బయటకు వచ్చేదా? ఆ స్కామ్లు బయటకు వచ్చి ఏవి రాకపోయేది కదా. ఓట్లేయండి ప్రజలారా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ప్రభుత్వంపై విశ్వాసం పెరిగింది అనుకునే వాళ్ళు పైన, ప్రభుత్వంపై విశ్వాసం తగ్గింది అనుకునే వాళ్ళు కింద మీ ఓటును నమోదు చేయండి. దాదాపు 1,500 మంది ఓటేసిరు. 1600, 1700, 1800 ఓట్లు కొనే బ్యాచా? 1900 ఆ ఓట్లు కొనే బ్యాచ్ వీడియో పంపాయా? రైట్గా ఒక 2000 మంది ఓటేసిరు. డ్రామారావు సలీంపేకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందా తగ్గిందా? ఒక్కసారి చూద్దాం రిజల్ట్. ఎస్, ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని 100కి 92% అని చెప్తా ఉన్నారు. నీకేమైనా సిగ్గు అనిపిస్తుందా? ఇదే తీన్మార్ మల్లన్న రిజల్ట్ కాదు, రేవంత్ రెడ్డి మనసులో వచ్చింది కాదు. ఇక్కడ పబ్లిక్ చెప్తున్న ఒపీనియన్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాకు విశ్వాసం పెరిగిందని చెప్పి 100కి 91% మంది చెప్తా ఉన్నారు. 100కి 91% మంది. ఇంకేమన్నా కావన్నా 6 నెలల్లో ఏమవుతుంది? లొడపీస్ వస్తుంది. నువ్వు వీడికి పారిపోకపోతాను మంచిగా. ఇగో ప్రభుత్వంపై 6 నెలల్లోనే జనం తిరగబడతారట. ఇప్పటికే అనేక వర్గాల్లో అసంతృప్తి నెలకొని ఉందట. మరి అసంతృప్తి నెలకొంటే ఏది రిజల్ట్ ఏం గట్లొచ్చే? అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చింది. గతంలో అదానిని తిట్టినోళ్ళు ఇప్పుడెట్లా దోస్తీ చేస్తున్నారు? రాష్ట్రాన్ని బంగారు పాలెంలో పెట్టి కాంగ్రెస్ కు అప్పగించామని కామెంట్ చేస్తా ఉన్నారు. రాష్ట్రాన్ని బంగారు పాలెంలో పెట్టినట్టు ఈ ధరణి ఈ స్కామ్లతోటి బంగారు పాలెంలో పెట్టాడు. సిగ్గు అనిపిస్తలేదా సలీంపేకు నీకు? ఏ మాత్రం కూడా ఏ మాత్రం అన్న సీమునెత్తురున్న చివుక్కుమంట జరనన్న ఈ మాట చెప్పాలంటే బంగారు పాలెంలో పెట్టినారు. బంగారు తెలంగాణను బాడుకవు తెలంగాణ చేసిరు. దొంగలు మంచి ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చాడు మంత్రి. ఇగో హంతకులే సంతాప సభ పెట్టినట్టుంది. సర్పంచుల బిల్లులపై గలం విప్పుతానన్న కేటీఆర్ కు మంత్రి పొన్నం కౌంటర్ ఇచ్చిండు. సరిపోతుంది అనుకుంటుంది. హంతకులే సంతాప సభ పెట్టినట. బీఆర్ఎస్ హయాంలోనే 1100 కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిరు. 20 మంది సర్పంచుల ఆత్మహత్యలకు ఆనాటి సర్కారే కారణమని ఫైర్. చేనేత కార్మికులపై మొసలికాన్ని లాపాలంటూ సంజయ్ కు సురకలంటూ ఒక వార్తను చూస్తా. ఇగో చూసుకో. ఒకటి చంపినట, ఒకని మర్డర్ చేసి చంపి వానికి సాహుకార్యం గ్రాండ్ గా చేసి సంతాపం తెలియజేస్తూ కార్యక్రమం సేమ్ అటువంటిదే వీళ్ళది కూడా. 4 చంపి 100 మందికి భోజనాలు పెట్టిండట. అది భోజనాలు పెట్టినాడు మంచోడనన్నా. 4 చంపినందుకు అంత కూడా ఇట్లా లెక్క ఉన్నది ఇప్పుడు కథ.